కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ముఖ్యంగా ప్రపంచంలోనే పశువులకంటూ ఒక పండుగ ఉందంటే అది భారతదేశంలోనే ఉంది. తక్కిన దేశాలంతా భోగ భూమి, మన దేశం మాత్రం యోగ భూమి. అటువంటి యోగ భూమిలో మనం పుట్టినందుకు పుట్టను, చెట్టును, గుట్టను, రాయి, రప్పను అన్నింటినీ ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాం, నదులను ఆరాధిస్తున్నాం. ఆ తత్వాన్ని, ప్రకృతి లక్ష్మిని ఆరాధిస్తున్నాం. చివరికి పశువులను కూడా ఆరాధిస్తున్నాం. అది మత్స్యావతారమే కావచ్చు, కూర్మావతారమే కావచ్చు, వరాహావతారమే కావచ్చు, ఆ గోమాత సురభి మాతే కావచ్చు. ఇలా ప్రతి అణువులోనూ ఆ భగవత్ శక్తి దాగి ఉందని గుర్తించి అన్నింటా ఆ భగవంతుడే నిండి ఉన్నాడు అని ఆరాధిస్తూ వెళ్ళాలని ఆంతర్యం అందులో దాగి ఉంది. ఉత్తరాయణం వరకు రైతులు కష్టపడితే పంట చేతికొచ్చిన తర్వాత ఆనందంగా కృతజ్ఞతా భావంతో ధాన్యానికి పూజలు చేసి ఆ ధాన్యం పండేందుకు సహకరించిన పశువులకు శుచి శుభ్రతతో వాటికి రంగులతో అలంకరించి ఆ పశువుల పండుగగా, కనుమ పండుగగా అనేక రకాలుగా మనం పూజలు జరుపుకుంటూ ఉంటాం. అటువంటి అత్యద్భుతమైన పండగ పశువుల పండగ, గోమాత పండగ, సురభిమాత పండుగ. అందుకని ప్రతి ఇంట గోముఖ తత్వంతోనే ఇలా గో ముఖ ముద్రతో మనం ఓం సురభ్యై నమః అనుకుంటూ ఈ ముద్రను చేస్తూ ఉంటే ఆ గోలక్ష్మి అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఈ విధంగా గోముఖ ముద్రను చేస్తూ గోవింద గోవింద గోవు ఇంద అంటూ ఆ గోవిందుడికే మనం ఆనందంగా ఈ గోముఖ ముద్రను సమర్పిస్తే ఆ గోలక్ష్మి అనుగ్రహాన్ని ఆయన మనకు అందిస్తాడు. అందుకని ప్రతి ఇంట ఒక గోమాత చిత్రం కూడా ఉండాలి. గోవుల్ని అందరూ పెంచలేని కాలం ఇది. ఆ చిత్రము గుమ్మం పైన పెట్టి, ఆ గుమ్మం పైన పెట్టిన తరువాత ఆ కింద నడుస్తూ ఉంటే ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారిపోతారు. ఆ గోవు కింద నడుస్తూ ఉంటే ముక్కోటి దేవతల కింద మనం నడిచినట్లే. మన సహస్రార చక్రంలోని సహస్ర అణువులు, జీవశక్తులు చైతన్యవంతమవుతాయి, తేజస్సు పెరుగుతుంది. ఆ సురభి మాతను చూస్తూ మనం బయటకు వెళితే ఏ పని మీదైనా ఓం సురభ్యై నమః, నేను వెళుతున్న పని దిగ్విజయంగా జరగాలి, నీలోని ముక్కోటి దేవతలు మమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి అని కోరుకుంటూ బయటకెళితే తప్పకుండా ఆ పనులన్నీ మీకు లక్ష్మీకరంగా ఆ గోలక్ష్మి అనుగ్రహంతో, ఆ నందిని అనుగ్రహంతో, ఆ సురభిమాత అనుగ్రహంతో దిగ్విజయంగా జరిగి తీరుతుంది. ఇక గోలక్ష్మిలో మరొక ముఖ్యమైనది, ప్రపంచంలోనే ఏ ప్రాణికి లేనటువంటి శక్తి ఒకటి ఉంది. అమ్మ పాల తర్వాత అద్భుతమైన పాలను అందచేసే శక్తి గోమాతకు ఉంది. అందుకే అది అన్ని జంతువులు, అన్ని ప్రాణులు ఒక్కొక్క రకంగా అంటుంటే ఆ ఆవు మాత్రం అంబా అంటూ ఆ అంబను, జగదంబను తలుచుకుంటూనే ఉంటుంది. ఆ పాలు నెయ్యిగా, పెరుగై, మజ్జిగై ఇలా అనేక రకాలుగా జీవశక్తిగా మనుషులకు నిత్యం దానిపైన ఆధారపడే విధంగా తయారయ్యాయి. అటువంటి శక్తిని మనం ఆరాధించాలి. ఆ గోమూత్రమే నర్మదా నది, ఆ గోమయమే యమునా నది, ఆ పాలు
ఆ శివుడి జటాజుటాన ఉన్న గంగా నది, ఇలా త్రివేణి సంగమం మరెక్కడో లేదు, ఆవు తోక వద్దే ఉంది. అందుకనే మనం ఆవు తోక వద్దే ఆ పాల గురించి, ఆ గో పంచితము గురించి, ఆ గోమయం గురించి ఆరాధిస్తూ, గోలక్ష్మి, ఆ అష్టలక్ష్ముల నిలయం అక్కడే ఉందంటూ తోక వద్దే ఆరాధిస్తుంటాం. అక్కడి నుండి వెలువడే వెనుక వైపు నుండి గోవుల వెనుక నుండి వెలువడే గోధూళి ఆస్వాదించి ఆ శక్తితోనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణం వందే జగద్గురుం అంటూ అనేక సిద్ధుల్ని పొంది కొనియాడబడిన మరొక అవతారమూర్తి అయ్యాడు. అటువంటి శక్తివంతమైన గోతత్వంతోనే గోపాలుడు గోవిందుడయ్యాడు. ఆ గోతత్వముతో మనం ఈ పశువుల పండుగని దిగ్విజయంగా చేసుకుంటూ గోవులను ఆరాధిద్దాం, గోపూజలు చేసుకుందాం. ఆ సురభి మాత ఆరాధనతో, ఆ సురభి కామధేను అనే తత్వముతో మన అందరం ఈ పశువుల పండుగను ఆనందంగా జరుపుకుందాం. జై గోమాత. శ్రీమాత్రే నమః. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.